అక్బర్ని యాంటోనీని ముగ్గురికి ఒకటే టికెట్ మీద అస్సాం పంపించేసిండు అబ్బా డైరెక్టర్ అయితే, అందులో డౌట్ లేదు. ఏం లేదు సినిమాలో, వేస్ట్. కథ మారితే సినిమా ఏమైనా బాగుపడుతుంది, కానీ ఈ సినిమా ఇట్లా ఏంది సినిమాలు ఏంది నాకు అర్థం కాదు. ఒకటే కథతో హీరోయిన్ని కొద్దిగా కమెడియన్ని మార్చి దిస్తే సినిమా అయిపోయిందా? వేస్ట్, ఏముండదు. దీన్ని మళ్ళీ పట్టుకుని అంతే అస్సాం, అంతకంటే ఏం లేదు. అది ఏముంది, హీరోయిన్లు ఎక్కడ బాగుంటారు అన్న? హీరోయిన్లు ఎవడు సినిమాలైనా బాగానే ఉంటారు. కేపాల్ క్యారెక్టర్ ఒక్కటే కొద్దిగా చూడదగ్గ, కానీ ఇంకా ఏ కమెడియన్ని పెద్ద నవ్వు తగ్గట్టుగా ఏం లేదు, ఏమీ లేదు సినిమాలో. సునీల్ కూడా అంత అట్రాక్టివ్గా లేడన్న. రవితేజ కొత్త మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ ఇప్పుడు చూశాను. ట్రయల్ చూసిందా చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి చాలా వచ్చాను మూవీ, కానీ అంత అనుకున్నంత అయితే మూవీ లేదనిపించింది. సినిమా అయితే నాకైతే యావరేజ్గా అనిపించింది. కానీ రవితేజ్ యాక్టింగ్ మాత్రం ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కట్టకుండా ప్రతి ప్రేక్షకుడికి నచ్చే విధంగా కామెడీతో బాగా కూర్చోబెట్టాడు చైర్లో అని చెప్పొచ్చు. కానీ ఇంకా సునీల్ యాక్టింగ్ కానివ్వండి, వెన్నెల కిషోర్ యాక్టింగ్ కానివ్వండి, ఎక్కడ బోర్ కొట్టకుండా కామెడీ లైన్ తగ్గకుండా చాలా బాగా తీశారు. కానీ స్టోరీ లైన్ కొద్దిగా మైనస్ అని చెప్పొచ్చు. రొటీన్ స్టోరీ లైన్ తీసుకున్నారు. ఇంకా డైరెక్షన్ శ్రీను వైట్ల గారి డైరెక్షన్ మనం ఒకసారి చూస్తే ఒక కుటుంబాన్ని, హీరో కుటుంబాన్ని విలన్లు చంపేస్తే ఆ విలన్ని హీరో ఏ విధంగా చంపాడు అన్నట్టు ఒక రొటీన్ స్టోరీని, అదేవిధంగా హీరో క్యారెక్టర్లో ఒక వ్యక్తిలో 3 క్యారెక్టర్లు ఉంటే ఆ వ్యక్తి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టు ఒక రొటీన్ స్టోరీని తీసుకున్నారు తప్ప పెద్దగా అయితే స్టోరీ లేదని చెప్పొచ్చు. కానీ మూవీ హైలైట్స్ అయితే ఎంటర్టైన్మెంట్ కోసం ఒకసారి చూడొచ్చు. సాంగ్స్ అయితే 3 సాంగ్స్ ఉన్నాయి, ఆ 3 సాంగ్స్ కూడా బాగున్నాయి చెప్పొచ్చు. ఇంకా టోటల్గా చెప్పుకోదగ్గ మూవీ, రవితేజ తగ్గ మూవీ అది కాదు. రవితేజ మూవీస్లో విక్రమార్కుడు కానివ్వండి, ఈడియట్ మూవీ కానీ ఒక రేంజ్లో పెద్దటాయి, కానీ ఒక ఆశించిన స్థాయిలో అయితే ఈ మూవీ లేదని చెప్పొచ్చు. టోటల్గా అయితే ఈ మూవీ రవితేజ కెరీర్లో మూవీస్లో అయితే ఒక యావరేజ్ మూవీగా నిలిచిపోయే అవకాశం ఉంది. నాకైతే యావరేజ్గా ఉంది, కానీ కామెడీ మాత్రం బాగుంది. కామెడీ కోసం రెండోసారి చూడొచ్చు సినిమా. యావరేజ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.